ఏర్పాటు చేసుకున్నాం. ఒక క్రమాన్ని మధ్య మనం కలిగి ఉన్నాం. గతించిన నెలంతా దేవుడు మనని కాచి కాపాడి సంరక్షించినందుకు పరిస్థితులన్నీ చుట్టూత ఎక్కడికక్కడ వంతెనలు, కొండలు కరిగిపోయిన సందర్భాలు, రాకపోకలు ఇబ్బందికరమైన సందర్భాల్లో దేవుడు జ్ఞాపకం చేసుకుని వైరల్ ఫీవర్లు, రకరకాల పరిస్థితుల్లో ఆ మహాకృపను బట్టి మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నందుకు సంఘం అందరూ చాలా బలహీనత, డబ్బు, జలుబు, అనారోగ్యము అనేక పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరతను దేవుడు తీరుస్తూ ప్రతి ప్రయాణంలో తోడుకుంటూ దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు దేవుడికి మహిమకరంగా దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఇదేనన్న కృతజ్ఞత కూడికలో సహోదరులు కరుణావర ప్రసాద్ గారు, మనందరికీ తెలుసు, రాజమణి గారి పెద్ద కుమారుడు. మరి గతించిన సంవత్సరాల్లో ఆయన చనిపోవడం జరిగింది. మరి దేవుడు కృప చూపించి ఆయన చనిపోయిన తర్వాత మరి రాజమణి గారి యొక్క దుఃఖం మనందరికీ తెలుసు. భార్య దుఃఖము, పిల్లలు, కుటుంబ సభ్యులు, సహోదరు విజయ్ గారి యొక్క దుఃఖము మనకు కూడా చాలా వ్యాధిని సంఘానికి కలిగించింది. ఎందుకంటే వయసు కలిగిన వారు చనిపోవడం వేరు, వయసు మించిన వారు చనిపోవడం వేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని వారి దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకుని ఆదరించి దేవుడు ఓదార్చి మనల్ని బలపరిచి తన కుమారుడైనటువంటి పెద్ద కుమారుడికి ఉద్యోగం రావడానికి దేవుడు సహాయము చేశారు. దేవుడు సహాయము చేశారు. అయితే వారు అక్కడ గాజువాక ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి అక్కడ ఈ రోజున కూడికని ఏర్పాటు చేసుకుని భోజనాలు సంఘానికి అందరికీ కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ అదే కూడికను మన దగ్గర కూడా పెట్టుకుందాం పాస్టర్ గారు, మీరు స్నాక్స్ ఏర్పాటు చేసి సంఘంలో ఏర్పాటు చేసుకుందాం పెట్టడం జరిగింది. దేవుడు మళ్ళా ఉద్యోగాన్ని పొందుకున్న కుమారుడు మంచి జ్ఞానం కలిగి ఇటు తల్లిని ఇటు తమ్ముడిని తను జాగ్రత్తగా ఆ ఉద్యోగం చేస్తూ అదండి అటు నాన్నత్త గారిని కానివ్వండి, ఇటు బాబాని కానివ్వండి, నాన్నమ్మ గారి బాధ్యతను చూసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా ఆ బిడ్డకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చేలాగా కరుణావర ప్రసాద్ గారు విడిచిపెట్టిన కుటుంబం తన భార్యని, తన పెద్ద కుమారుని, చిన్న కుమారుని దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు అన్నిటిలో ఈ సాక్ష్యాలు అవన్నీ కూడా ఫలించి ఆశీర్వదించున్నారు. అన్న దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథం వాక్యండి విలాప వాక్యంలో దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎవరైనా చదివి సహకరించండి. యెహోవా కృప కలిగినటువంటి వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్న వారము. చాలు ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు, మీ ఘనమైన నామానికి స్తోత్రం తెలియజేస్తున్నాం. నేను ఏదైనా కృతజ్ఞత కూడికలో, జ్ఞాపకాంత కూడికలో దేవుని వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నప్పుడు మీ బిడ్డలైనటువంటి మాతో మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నిలబడిన నన్ను, కూర్చున్న మీ బిడ్డల్ని వాక్యపు వెలుగులోంచి సంధిస్తారని నమ్ముతూ మమ్మల్ని మీ చేతులకి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఏదైనా మనం కృతజ్ఞత కలిగినటువంటి జీవితం నీలో నాలో ఉన్నదా అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. కృతజ్ఞత కలిగినటువంటి జీవితం నీలో నాలో ఉందా అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి మనం ఎలాంటి పరిస్థితుల్లో కృతజ్ఞత కలిగి ఉండాలనేది మనకు అర్థం కావాలి. ఎలాంటి పరిస్థితుల్లో కృతజ్ఞత కలిగి ఉండాలని మనకి అర్థం కావాలి. ఇక్కడ విలాప వాక్యంలో మనం గమనించినప్పుడు 17 నుంచి 3వ అధ్యాయం 17 నుంచి 23 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ 17వ వచనంలో నెమ్మదికి నాకును ఆయన బహు దూరం, అంటే దేవుడు నెమ్మది లేకుండా చేసి ఉన్నాడేమో, మేలు అనేది ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను, నా బలము ఉడిగను అని నేను అనుకున్నాను.
యెహోవా యందు నాకు ఇంకా ఆయుష్లు లేవనుకున్నటువంటి పరిస్థితుల్లో నేను జీవించాను. నా శ్రమను, నా దూరవస్థను, నేను త్రాగిన మాచికత్తిని చేదును జ్ఞాపకము చేసుకోను. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో ఏమైపోతుంది, కురిగిపోతుంది. అంటే పరిస్థితులన్నీ ఇలాంటివన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, కొన్ని విషయాలు మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటాం తెలియకుండానే మనం కురిగిపోతాం, తెలియకుండానే మన నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఒక ఒంటరిగా మనం ఆలోచిస్తూ ఉంటామో మనం పడినటువంటి బాధలు, మన సమస్యలు, మన శ్రమలు, మన నిందలు ఇలాంటివన్నీ వచ్చినాయి అనుకోండి, మనం కురిగిపోతూ ఉంటాం. కురిగిపోతున్నప్పుడు 27వ వచనం, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకేం పుట్టింది, ఆశ పుట్టుతుంది. ఎందుకు ఆశ పడుతుందంట, యెహోవా కృపగలవాడు. అంటే చేడు ఇవన్నీ చూసి నేను కురిగిపోయినా కూడా నాలో ఏం పుట్టింది, ఆశ పుట్టింది. ఆ తర్వాత ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, మనము నిర్మూలము కాకుండా వారము. చూడండి, ఒకవేళ దేవుడు మనలను విడిచిపెట్టేస్తేనంట మనం ఏమైపోయాం, నిర్మూలం అయిపోయాం. అయితే ఆయన కృప ఇంకా ఉన్నది కాబట్టి మనం ఏం కాలేదు, నిర్మూలము కాలేదు. నిర్మూలం కాలేదంటే సజీవులుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉన్నాం, సజీవంగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, నేను ఈ వరదలు వచ్చినటువంటి సందర్భాల్లో ఇంచుమించుగా నాకు వయసు అంతగా గుర్తులేదు. మొన్న నేను విజయ్ కుమార్ సార్తో మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లవాడు మా చర్చి తాలూకు అండి, మాకు తెలిసిన ఆయనే చెప్పాడు విజయ్ కుమార్ సార్. ఒక కుర్రోడు అంట, ఇంచుమించుగా దేవుడిని ఎరిగినటువంటి కుర్రోడు. దేవుని పెట్టినారా, మంచి డ్యాన్సర్ అంట, బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడంట. తర్వాత మంచి ఆటగాడు, తర్వాత మంచి రన్నింగ్ చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి టీవీ నైన్లో నాకు కనబడిన సందర్భం ఏంటంటే, ఒక రకమైనటువంటి భయంకరమైన వింత వ్యాధి వచ్చింది. ఎలాంటి పరిస్థితి అంటే, ఈ వరద నీటిలో తిరగడం వల్ల చిన్నవాడికి ఏమొచ్చిందంటే, శరీరాన్ని తినేసేటువంటి వైరస్ తెలియకుండా తన కాళ్ళలో ప్రవేశించేసింది. ఆ కాళ్ళలో ప్రవేశించడం వల్ల మోకాల పై భాగాన్ని, అంటే ఇంచుమించుగా దగ్గరగా ఇక్కడ వరకు కూడా కాలు తీసేసారు. అంటే మీరు కొన్ని పరిస్థితులు చూడండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పైకి వెళ్ళలేదు. ఎందుకంటే డాక్టర్స్ దాన్ని అప్పటికైనా గుర్తించకపోతే ఏమైపోయింది, ప్రాణము పోయింది. అంటే మనం ఆలోచిస్తే ఇక నా పని అయిపోయింది అనుకున్న సందర్భాల్లో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ఆయన ఏమన్నాడు, ఆయన యెహోవా కృపగల వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాదు. అంటే మన భక్తనో లేకపోతే మన ప్రార్థనలో మన గొప్పవారిమనో కాదు దేవుని పెట్టారా, కేవలము ఆయన వాత్సల్యత మనం ఏం చేయకుండా ఉంచిందంట, నిర్మూలము అవ్వకుండా వచ్చింది. నిన్న ఒకసారి నిన్న ప్రయాణమై వెళ్తూ ఉన్నా, పుల్లూరు ప్రయాణమై వెళ్తుంటే, ఈరోజు కూడా ప్రయాణమై వెళ్ళా, దారికొండ వెళ్ళి వచ్చాను దేవుని పెట్ట. నేను ఇటువరకులాగా వాహనం అంత స్పీడ్గా దోలుతాను. కానీ నాకు వాహనం వచ్చిన కొత్తలో నేను ఎలా వెళ్ళిపోయానంటే, చాలా దేవుడిని ఎరిగినా కూడా బాగానే వెళ్ళిపోయాను స్పీడ్గా, ఎట్టబడితే నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు గుర్తొస్తుంది. ఆ టైంలో కూడా దేవుడు కృప చూపించకపోతే నా బ్రతుకు అంటే టర్నింగ్లో ఏమవుతున్నా వెళ్ళిపోతుండేవాళ్ళు. చాలాసార్లు మనం అజాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే మనం ఏదో వాహనం డ్రైవింగ్ బాగా చేసామనో లేదా ఇంకోటేదో కాదు. మీరు ఆలోచించండి, ఒకవేళ మనం జారిపడిన సందర్భాల్లో ఎంతమంది కాళ్ళు ఇరిగిపోయిన సందర్భాలు ఉంటాయి చూడండి. కానీ దేవుడు మనం జారిపడినప్పుడు ఏం చేయకుండా జ్ఞాపకం చేసుకున్నాడు, కాళ్ళు ఎరగిపోకుండాను, నడుము ఎరిగిపోకుండాను, హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండాను ఆయన కృపచేత మనం ఏం చేస్తాం, జ్ఞాపకం చేస్తాం. అంటే మనం ఏదో జాగ్రత్తగా నడిచామని కాదు, లేకపోతే ఏదో ఇంకా బాధ్యతగా ఉన్నామని కాదు. ఆయన మన పట్ల ఏం కలిగి ఉన్నాడు, బాధ్యతను కలిగి ఉన్నాడు. నువ్వు నేను అజాగ్రత్తతో ఉన్నా, అభద్రతతో ఉన్నా, ఆ బైబిల్ మాట చెప్పింది,
తల్లి మరిచినా కూడా నేను నిన్ను మరవలేదు అన్నాడు. అంటే మనల్ని మనం మరిచిపోయి జీవిస్తూ ఉంటాం, మనల్ని కుటుంబ సభ్యులు కూడా మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఏం చేయలేదు, మనల్ని మర్చిపో. అందుకే అంటాడు ఆయన కృప వాత్సల్యతంగా నన్ను ఏం చేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. అందుకే అంటాడు 23వ వచనంలో ఆ దినమున నూతనముగా ఆయన వాత్సల్యము పుట్టుచున్నది, నీవెంతైనా ఎవరు ఆయన తిరిగి ఏం చెల్లిస్తున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. నేను ఇలాగ అనుకున్నాను, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, కానీ ఇలా మళ్ళా నా మీద ఆశ పుట్టింది. అసలు నువ్వు కనుక నా పిల్లలు అన్నదండి నా పరిస్థితులు ఎలాగ అయిపోయినా నువ్వు లేకపోతే నేను బ్రతికి ఉండేవాడిని కాదు, నీ వాత్సల్యతయా అనే మాట చెప్పుకుంటూ వచ్చాను. అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు ఎంతగా మన పట్ల ఏం చూపిస్తున్నాడు, కృప చూపిస్తుంది. ఆయన ఎంతైనా దేవుడు ఎవరు, నమ్మదగిన దేవుడు. ఎంతైనా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మన పట్ల ఆయన కార్యం చేసేటని బైబిల్ మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి ఆలోచన మన పట్ల కలిగి ఉన్నాడంటే 31వ అధ్యాయం మరొకటి చదవండి అమ్మ. 3వ వచనం దేవుని బిడ్డలారా, 3వ వచనం దేవుని బిడ్డలారా అమ్మ. 31:3 చదవమ్మ. చాలా కాలం కిందట ఆ దేవుడు పూర్వం అంట ఇర్మియా గ్రంథకర్తకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఇప్పుడు చెప్పిన మాట కాదంట, చాలా దినాలు అయిన తర్వాత, చాలా దినాల క్రితమే దేవుడు ఏం చెప్పాడట, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల ఏం చూపిస్తున్నాను, కృప చూపిస్తున్నాను. ఏమంటే దేవుడు నీతో నాతో కూడా తండ్రి అయినటువంటి దేవుడు పిల్లల మీద మనతో మాట్లాడాడా లేదా? అందుకే అంటాడు జగత్తు పునాది వేయబడముంది. చాలా దినాల క్రితం ఏంటి, జగత్తు పునాది వేయబడకముందే, అంటే కొన్ని సంవత్సరాల క్రితమే నీవు నేను లోకంలోకి రాకముందే శాశ్వతమైన కృపతో దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు, ప్రేమించాడు. నీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. అందుకే అన్నాడు అక్కడ, కాబట్టి నిన్ను విడువక నీ ఎడల ఏం చూపిస్తున్నాడు, ఆయన కృప చూపిస్తున్నాడు. అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుని బిడ్డలను నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు పిల్లలమైనటువంటి మనలను ప్రేమిస్తున్నాడు అని చెబుతుంది. ప్రేమించడమే కాకుండా నా కృప నీకు చూపి, అంటే కష్టంలో కానీ సమస్యల్లో కానీ ఇక మనకి ఏమీ లేదనుకున్నాడు, మళ్ళీ ఏం చూపిస్తున్నాడు, ఆయన తన కృపను చూపిస్తున్నాడు. తన కృపను మనకు చూపిస్తున్నాడు అండి. కీర్తన గ్రంథంలో 103వ సంకీర్తన మరొక చదవండి అమ్మ. 103వ సంకీర్తన 13-14 వచనాలు మనం చూద్దాం. 103వ సంకీర్తన 13-14 వచ్చి చదవండి అమ్మ. ఏమంటే దేవుడు మనకి ఎలా పరిచయం చేస్తున్నాడంటే, నీ తండ్రి నీ కుమారుడు ఎలా ప్రేమ చూపిస్తాడో దేవుడు కూడా మన పట్ల ఎలా బంధాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి కుమారుడు బంధము, దేవుని స్తోత్రం. కానీ ఈ బంధం భూమి మీద, ఈ బంధం ఇంకా చాలా విలువైంది, చాలా గొప్పది బంధం. ఆయన అన్నాడు తండ్రి కుమారుడు పట్ల ఎలాంటి కనికిరాని ప్రేమను చూపిస్తాడో. చదవండి సిస్టర్, చూడండి. మళ్ళా మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్పాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు, కుమారులు అంటే ఏమంటే ఈ భూమి మీద సంతానం అంతా ఎవరిది, ఈ భూమి మీద సంతానం అంతా దేవుందే. భూమి మీద అంత సంతానం అంతా దేవుందే, కానీ తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏం చూపుతున్నాడంటే ఆయన కృప జాలి. అంటే దేవుడు అంటే చూడండి, మందిరానికి మనం వస్తాం, మన ఇంట్లో అందరూ వస్తారా, ఆలోచించండి. అందరూ దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారా? ఒక సంఘంలో అందరూ దేవుడు అంటే భయభక్తులు కలిగి వారు ఉంటారా? ఉండరు. కానీ దేవుడు అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారు దేవుడు ఏం చేస్తున్నాడు, జ్ఞాపకము చేస్తున్నాడు అనే మాట తెలియజేస్తారు. అందుకని 103వ సంకీర్తనలో దేవుని బిడ్డలారా 13వ వచనంలో 14వ వచనంలో చూస్తే, మనము నిర్మింపబడే రీతి ఆయనకు, ఆ నిర్మింపబడిన రీతి ఆయన చేసింది ఎవరు, ఆయనే చేసింది ఎవరు, మనల్ని ఆయనే. అందుకే అంటాడు మనము మంటి వారం అని ఆయన ఏం చేసుకున్నాడు, జ్ఞాపకము చేసుకున్నాడు. చూడండి దావీదు అంటాడు, మన్ను నిన్ను జ్ఞాపకం చేసుకుంటుందా? ఎవరు చేస్తారు, శరీరంతో ఉన్నవారే కదా నిన్ను స్తుతిస్తారు. ఒకవేళ మంటికి వెళ్ళిపోతే, మేము మంటిలోకి వెళ్ళిపోతే మన్ను నిన్ను, అందుకనే మనం మంటిలోకి వెళ్ళకుండా ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు, దేవుడు మనల్ని జ్ఞాపకం
చేస్తున్నాడని ఏం చెప్తుంది బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తాయి. ఒకటి అంటున్నాడు, ఆయన మన ఏం చేయలేదు, నిర్మూలము చేయలేదు. ఎందుకు నిర్మూలన చేయలేదు? శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎందుకు ఎందుకు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు? మనము మంటి వారం అని ఆయనకి తెలుసు. చూడండి, గాజుని ఎంత జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అది పడిందంటే ఏమైపోద్ది? పగిలిపోద్ది. అలాగే మన జీవితాలు ఎప్పుడు పగిలిపోతాయో అందుకే చూడండి, ఆయన అంటాడు, బైబిల్ గ్రంథంలో రాయబడింది, మీరు ఎలాంటి వారు? నీటి బుడగ వంటి వారు అంటాడు, నీటి ఆవిరి వంటి వారు అని చెప్తాడు. తర్వాత ఉదయము దాన్ని వికసించి రాత్రికి మాడిపోయేటువంటి, సాయంత్రానికి మాడిపోయేటువంటి మీరు అడవి గడ్డిని పూలు వంటి వారు అనేటువంటి మాట చెప్తారు. ఇలాంటి మన జీవితాలను మంటిలోకి రాకుండా శాశ్వతమైన ప్రేమతో దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఒకవేళ చేదై ఉండొచ్చు, మన పరిస్థితులు ఇబ్బంది అయి ఉండొచ్చు, మన కుటుంబాల్లో కొన్ని అనారోగ్యాలు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనం సజీవంగా ఉన్నందుకు దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడి బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మనం స్తుతించాలి? ఈరోజు మనం చూద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎలాంటి పరిస్థితులు? కీర్తన గ్రంథం చూద్దాం, తీయడానికి ప్రయత్నించండి దేవుని బిడ్డలారా. కీర్తన గ్రంథం 63వ సంకీర్తన జాగ్రత్త చూడండి. 63వ సంకీర్తన పైన హెడ్లైన్స్ మీరు గమనిస్తే, దావీదు యూదా అరణ్యంలో ఉండగా, అంటే శత్రువులు తరుగుతున్నటువంటి సందర్భాల్లో దావీదు ఎక్కడ జీవించాడు? అరణ్యంలో జీవించాడు. శత్రువుల గురించి ఆలోచిస్తే, మొట్టమొదటిగా సౌలు తను ఏం చేశాడు? తరవడం ప్రారంభించాడు. రెండోది, తన కుమారుడైన అబ్షాలోము కూడా ఏం చేశాడు? తనను ప్రారంభించాడు. దేవుని బిడ్డ, ఇలాంటి సందర్భాల్లో శత్రువులు తరుగుతూ ఉంటుంటే 3-4 వచనాల్లోకి వచ్చేటప్పటికి నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్నేం చేస్తున్నాయి? స్తుతి. ఏమంటే శత్రువులు తరుగుతూ ఉంటే అయ్యా నీకు స్తోత్రాలు. తరుగుతుంటే ఎవరైనా స్తోత్రం చెప్తారండి? ఎవరైనా మనిషిని తరుగుతుంటే, ఎవరైనా మనిషిని కొడతాకో చంపడానికో తిడతాకో వస్తూ ఉంటుంటే, శత్రువు మనని పరిగెత్తిస్తూ మనిషికి నిద్ర లేకుండా వెళ్తా ఉంటుంటే ఎవరైనా దేవుడిని స్తుతించగలరు. కానీ దావీదు గొప్ప లక్షణం చూడండి. ఆయన అంటున్నాడు, చూడండి 3వ వచనం, నీ కృప జీవము కంటే. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? శత్రువులు తరుగుతున్నా నేను ఎలా ఉన్నాను? ఇంకా సజీవంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. శత్రువు చేతికి ఇంకా నేనేమలేదు, నేను చెక్కలేదు కాబట్టి నీ కృప ఏంటి? జీవము కంటే నువ్వు కృప చూపించావు కాబట్టి ఆ బలమైన శత్రువులకి నేనేమవలేదు, నేను దొరికిపోలేదు అనే మాట చెప్తున్నాడు. 5వ వచనంలో 4వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయి, నా మనస్సు మీద కూడా నేను ఏం చేసుకున్నాను? రాత్రి జాములందు నిన్ను నేను ధ్యానిస్తున్నాను. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము, అంటే నేను పరిగెత్తుతున్నా కూడా నాలో ఏముంది? ఇంకా తృప్తిపరచబడ్డానన్నాడు. దేవునికి స్తోత్రం. తరుగుతుంటే ఎవరికైనా తృప్తి ఉంటుందండి? ఆలోచించండి. అంటే కొన్నిసార్లు మనం గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయంకరమైనటువంటి శత్రువులు, అంటే శత్రువు అంటే కొన్నిసార్లు మన జీవితంలో శరీర పరిస్థితులు, కొన్ని కుటుంబ పరిస్థితులు, కొన్నిసార్లు మన కుటుంబంలోని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, లేదా ఉద్యోగం కాట, పనిచేసే చోట, ఎక్కడో చోట ఏదో పరిస్థితులు మనకి కలుగుతాం. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి దేవుడు వారికి మనల్ని అప్పగించినందుకు దేవుడికి ఏం చెల్లించాలని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ చెప్తున్నాడు 5వ వచనంలో, క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి ఏం చేస్తుంది? గానం చేస్తుంది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేది, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. చూడండి, శత్రువులు పైన గమనించినప్పుడు శత్రువులు తరుగుతున్నటువంటి సందర్భంలో కూడా చాలా స్పష్టంగా మనం గమనిస్తే దేవుడిని స్తుతించడం దావీదు ఏం చేశాడు? నేర్చుకున్నాడు. దావీదు ఒక రకంగా మీరు ఆలోచిస్తే, అదండి యాకోబును తరమడానికి వస్తున్నప్పుడు కూడా యాకోబు రాత్రి దేవుని ప్రార్థన ప్లస్ కూడా ఏం చేస్తాడు?
స్తుతిస్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, కృతజ్ఞతాస్తుతులు అంటే ప్రతి క్రైస్తవ జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితులు బట్టి మనం నిట్టూర్పులు అవ్వకుండా మన పెదవులను బట్టి మంచం మీద మన మందిరాల్లోకి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఏం చేయాలంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్నిసార్లు మనుషులుగా శత్రువులు బట్టి లేదా పరిస్థితులను బట్టి మనం దేవుని స్తుతించాలి. అప్పులో లేదా ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, కుటుంబాలు ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు, వ్యాధుల మందం ఉంటే దేవుని స్తుతించలేదు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఎవరు నిన్ను తరుముతున్నా కూడా దేవుడికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని బైబిల్ మనకి సెలవిస్తారు. రెండో విషయాన్ని ఏ పరిస్థితుల్లో మరొకరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో చూద్దాం. ఏబు గ్రంథం దేవుని పెట్టారా, ఏబు గ్రంథం దేవుని పెట్టారా 2వ అధ్యాయము 21వ వచనం మరొక కృతజ్ఞతాస్తుతిని చూద్దాం. ఏబు గ్రంథం చదవడం మరొకరు చదువు, నేను అక్కడ కాకుండా మరొకరు చదువు. ఏబు గ్రంథం 1వ అధ్యాయం దేవుని పెట్టారా 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి. చూడండి, ఏబు గారు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుని మహిమపరుస్తున్నాడంటే తను సమస్తాన్ని కోల్పోయిన తర్వాత, ఏమండి మత్స్సుకి అసలు ఏమి కూడా ఇది మిగులుంది అనడానికి ఆయన దగ్గర ఏం లేదు, అవకాశం లేదు. చూడండి, పిల్లలను కోల్పోయి ఓ పక్కన ఆస్తులను కోల్పోయి తన శరీరాన్ని కోల్పోయి తనలో వ్యాధి అధికారుల వరకు నడిగేది వరకు వ్యాధి కురుపుని భయంకరమైన పరిస్థితులకు వచ్చి అసలు జీరోలోకి వచ్చిన జీరోలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అక్కడ ఒక చక్కని మాట అన్నాడు, నేను తల్లి గర్భములో నుండి ఎలా వచ్చాను. చూడండి, చాలా మంది జీవితాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే నేనేమి సంపాదించలేదని అనుకుని కొన్నిసార్లు ఏమవుతాం, మనం బాధపడతాం, కొన్నిసార్లు మనం ఆయాసపడతాం, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, మనం దూషిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అసలు తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొచ్చామా? ఏమన్నా పట్టుకొచ్చాము? అంతవరకు 1 కేజీ బంగారం తీసుకొచ్చాము, లేకపోతే కొంత డబ్బులు ఏమైనా తీసుకొచ్చాము? ఏమి తీసుకురాలేదని బైబిల్ సెలవిస్తుంది. తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు నేను ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఒక మూట పట్టుకుని నేను వెళ్ళలేదు. కాబట్టి కోల్పోయిన దాన్ని బట్టో, సంపాదించలేని దాన్ని బట్టో, నాకున్న నష్టాన్ని బట్టో దేవుని మహిమపరచకుండా నేను ఎందుకు మానేయాలి? దాంతో సంబంధం లేదు, నేను దేవుని మహిమపరుస్తానని చెప్పి ఏం చేస్తాడు? మహిమపరుస్తాను. అందుకే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని ఆరాధించడానికి మన ఆటంకాలు కొన్ని విషయాలు ఏంటంటే ఏమన్నా సంపాదించలేకపోయాం అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తామా? ఆరాధించలేము. దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, దేవుడి దగ్గర వచ్చిన తర్వాత నేను ఏం పొందుకున్నా. కొంతమంది ఏమంటారు, దేవుడిని నమ్ముకున్నా మాకేం లేదు, కలిసి రాలేదని అనుకుంటారు. మీరు ఆలోచించండి, చాలా మందికి అంటే దగ్గరగా విజయవాడ ప్రాంతం దగ్గరగా ఉన్న వారికి బాధ తెలుసు అన్నమాట. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వారు కూడా సమస్తాన్ని ఏమైపోయారు? కోల్పోయారు. వారు ఏం చేయలేదు. దీనివల్ల బ్రతుకు పాడడం నేర్పుతుందో తెలుసా? ఉన్న దినాలు సంతోషంగాను సమాధానకరంగాను దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు వాటి ద్వారా మనకి ఏం నేర్పుతున్నాడు? పాఠాలు నేర్పుతున్నాడు దేవుని బిడ్డ. అందుకే నా జీవితంలో ఏమి సంపాదించలేదు, ఏదో కోల్పోయినని నిరాశతో ఉండి దేవుని ఆరాధించడానికి మనం వెనకేం చేయకూడదు. ఏమంటాడంటే ఆయన ఏమి చెబుతున్నాడంటే యెహోవా ఇచ్చాడు. అంటే నీకు వచ్చింది ఎవరు ఇచ్చారు? యెహోవా ఇచ్చాడు. తీసుకున్నది కూడా ఎవరు? యెహోవాయే తీసుకున్నాడు. ఈ రెండింటిని బట్టి ఆయనకి ఏం కలగాలి? మహిమ కలగాలి. అంటే వచ్చిన దాన్ని బట్టి దేవునికి మహిమ, పోయిన దాన్ని బట్టి దేవునికి ఏం కలగకూడదు? అవమానం కలగకూడదు. వచ్చినా పోయినా ఎవరికి కలగాలి? మహిమ దేవునికి కలగాలి. ఒకవేళ ఇంతే అంటే దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు అనుకో, దేవునికి స్తోత్రం, దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు, అంతే, ఇంకేం చేయలేదు, ఇంతే ఇచ్చాడు అని చెప్పాలి. చూడండి దేవుని బిడ్డలారా, మొదటి దశలోనికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 18వ వచనం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. ప్రతి విషయమందును అని ఏమన్నా వచ్చినా పోయినా కూడా ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో
దేవుని అంటే ఏబు తన జీవితంలో ఏం చేశాడు? ఏబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నయపరుస్తున్నాడు. ఎందుకు నయపరుస్తున్నాడు తెలుసా? మరొకసారి చదువు, ఇంకొక చదువు. మొదటి సమయం గ్రంథం 2వ అధ్యాయం దేవుని పెట్టారు 7వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం దేవుని పెట్టారు 7వ వచనం. చూడండి, దేవుని దగ్గర 2 లక్షణాలు ఉన్నాయంట. దేవుని దగ్గర ఎన్ని లక్షణాలు ఉన్నాయి అంటే ప్రజెంట్ ఈ వచ్చిన ప్రకారంగా 2 లక్షలు, ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి. కానీ ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 2. ఒకటి ఏంటి? యెహోవా దారిద్ర్యమును 2 ఇచ్చేది ఎవరు? దేవుడు. సౌలుకి 2 ఇచ్చాడు తెలుసా? ఏమి ఇచ్చాడు దేవుడు? పరిశుద్ధాత్మ ఇచ్చాడు. దురాత్మ కూడా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని సన్నిధి దగ్గర నుంచి వచ్చింది. అంటే దేవుడు అనుమతి ఇవ్వకపోతే సౌలులో దురాత్మ దూరేది కాదు. అంటే దరిద్రులు అవ్వాలన్న ఎవరి చేతిలో ఉన్నారు? దేవుడి చేతిలో ఉన్నారు. ఐశ్వర్యవంతుడైన ఎవరి చేతిలో ఉన్నారు? దేవుడు. కాబట్టి మీకు ఇంకో మాట ఏంటంటే, వాళ్ళు అడుగు పెట్టంగానే నాకు కలిసి వచ్చింది అన్నమాట. దేవుని స్తోత్రం. వాళ్ళు అడుగు పెడితే కలిసి రావాలంటే వాళ్ళు అడిగాక ఇంకొక అడుగు ఉండాలి. ఎవరిది? దేవుని అడుగు ఉండాలి. చూడండి, ఏసేపు ఇంట్లోకి వస్తే ఆశీర్వదించబడ్డాడు. అడుగు పెడితే ఏసేపు ఎవరు తోడై ఉన్నారట? దేవుడు తోడై ఉన్నాడు. మీరు కుడికాలు ఎడంకాలు ఇవన్నీ కూడా వ్యర్థమైన ఏదో కాలు పెట్టుకుని వచ్చేయండి అంతే. దాని గురించి మనకి ఏం ఉపయోగం లేదు. కానీ దరిద్రులను ఐశ్వర్యమును కలుగజేవాడు ఆయనే, కృంగజేవాడు లేవనెత్తువాడు ఆయన. అంటే ఇప్పుడు ఐశ్వర్యవంతుడు చేసింది ఏబుని దేవుడేనని ఏబుకు తెలుసు. ఐశ్వర్యాన్ని కోల్పోవడానికి దరిద్రుడిగా చేసింది ఏబుకి దేవుడే అని తెలుసు. ఇప్పుడు నేను కృంగిపోయాను, మళ్ళా లేవనెత్తుతాడని ఎవరు ఏబుకి తెలుసు. అందుకే ఏబు అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఇంకో మాట ఏంటో తెలుసా? యెహోవా తిరిగి మనకు ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. తీసుకున్నాడు, ఇచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళా ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. మళ్ళా ఇవ్వగలడు. చూడండి, మీరు అబ్రహాముకి కుమారుడు ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన తర్వాత అబ్రహాముకి కుమారుడు మళ్ళీ దేవుడు ఏమన్నాడు? ఇచ్చేయమన్నాడు. ఇచ్చినటువంటి మళ్ళీ ఇచ్చేస్తానన్న వ్యక్తిని తిరిగి దేవుడు ఏం చేశాడు? మళ్ళా ఇచ్చేసాడు. అందుకు మీరు బైబిల్ అన్నాగా సమూయేలుకి బిడ్డను ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తే మళ్ళా సమూయేలుకి వెళ్ళిపోయి బిడ్డను ఎవరు ఇచ్చేశారు? దేవుడు ఇచ్చేశాడు. ఆ దేవుడికి ఇచ్చేసింది అన్న మళ్ళా తిరిగి ఇంకొంతమంది బిడ్డలను అన్నకి దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. అంటే మీరు గమనిస్తే దేవుడికి ఇస్తే దేవుడు తీసుకుంటే మరలా ఇస్తాడు, మరలా ఇస్తే దేవుడు మరలా తీసుకు. అంటే ఆ 2 కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. అంటే ఈ 2 దేవుని దగ్గర ఉన్నాయి అని చెప్పి నువ్వు కష్టం వచ్చినా తీసుకున్నా సమస్తాన్ని కోల్పోయినా దేవుడికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొన్నిసార్లు మనం ఎవరైనా కోల్పోయినా, ఏదైనా కోల్పోయినా దేవాలయానికి రాలేము. దేవాలయానికి ఎందుకు రావాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనం రావాలి. బైబిల్ ఏం చెబుతుందంటే అంత సమస్తాన్ని కోల్పోయిన దేవుడికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ రోజు మనం కోల్పోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా ఉంటున్నామా? వాటి గురించి మనం విచారించే వారుగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారం ఉన్నందువల్ల. ఇంకొక మాట బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం, తీయడానికి ప్రయత్నించేయండి. దేవుని బిడ్డలారా, మూడవ విషయం గురించి బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం, తీయడానికి ప్రయత్నించేయండి. దేవుని బిడ్డలారా, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17 నుంచి 18 వచనం. హబక్కూకు గ్రంథం దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము 17 నుంచి 18 వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపక ఉండినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. దేవుని స్తోత్రం. హబక్కూకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు నేను ఆరాధించడానికి నా యొక్క పొలంలో పంట పండాలని కానీ, లేకపోతే నా చెట్లకు కాపు కాయాలని కానీ, నా పశువుల శాలలో ఉన్నటువంటి పశువులకి బిడ్డలు కలగాలని కానీ,
వీటితో సంబంధం లేదంటే దేవుని ఆరాధించడానికి వీటితో నాకు సంబంధం లేదు అన్నాడు. వీటితో అసలు సంబంధం లేదు. ఆ ఉన్నా లేకపోయినా కూడా ఏమన్నాడంటే నేను యెహోవా యందు ఆనందించేదను, రక్షణకర్తయగు నా దేవునికి ఏం చేస్తున్నాను, నేను సంతోషించేదను అనే మాట చెప్తున్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అంటే అనుకూలత లేని సమయంలో కూడా దేవునికి ఏం చెల్లించాలి, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే అనుకూలం ఉన్నప్పుడు కాదు, అంటే అవకాశాలు ఉన్నప్పుడు కాదు. ఉద్యోగం వచ్చింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. వివాహాలు అయిపోయినాయి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. గర్భఫలాలు వచ్చినాయి, కృతజ్ఞతాస్తుతులు. ప్రమోషన్ వచ్చింది, ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి, లేకపోతే ఇల్లు కట్టుకున్నాం, వీటన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అసలు అవి జరిగినా సరే దేవుడికి ఏం చెల్లించాలి, మనం కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? ఆయన అన్నాడు, ఇంకా మనం నిర్మూలము కాలేదు, నిర్మూలము శాశ్వతమైన ప్రాప్తి నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. తర్వాత మన మంటివారమని, మన మంటిలో వెళ్ళిపోతామని తెలిసి మనం ఏం చేస్తాం, జ్ఞాపకం చేసుకోండి. దీన్ని బట్టి నువ్వు సమస్తాన్ని కోల్పోయినా కూడా తర్వాత నువ్వు దేవుని ఏం చేయాలి, నువ్వు ఆరాధించాలనే మాట చెప్తాను, కనపరచాలి అనే మాట చెప్తాను. నువ్వు ఏది కోల్పోయినా కూడా దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి, కానీ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో వెనకంటి వేయకూడదని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దీనిలో ఇంకొక మాట మనం చూస్తే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డ తీయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడడానికి మళ్ళీ మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం దేవుని బిడ్డ 11 నుంచి 13 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దేవుని బిడ్డ జాగ్రత్తగా చదవడం. చూడండి, క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఏంటి అంటే, దీన స్థితిలో ఉండడం నేను నేర్చుకున్నాను. చూడండి, అంటే ఇప్పటికి మనకి కూడా అదే అనుభవం కలగాలి. క్రైస్తవులుగా కొన్నిసార్లు అంటే మీరు తప్పుగా అనుకోమాకండి, మన ఇంట్లో అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు మనం 2 చోట్ల పంపించాలి. ఒకటి చదువుకి, రెండోదాన్ని ఆడ పంపించాలి, మ్యారేజ్ చేసి అత్తారింటికి పంపించాలి. ఇది 2. ఉద్యోగాలు చేస్తే మగపిల్లలు ఎక్కడ వచ్చాడు ఏమన్నా బయటికి వెళ్ళాలి. అయితే మనకున్న పరిస్థితులు మనం వెళ్ళే చోట ఉండకపోవచ్చు, వెళ్ళే చోట ఉండకపోవచ్చు అని సగం ఏం చేద్దాం, మా అమ్మాయి అక్కడ ఉండలేదండి, మా అబ్బాయి అక్కడ ఉండలేదని ఎవరు చెబుతాం, మనమే చెబుతాం. బైబిల్ ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? అక్కడ ఏమన్నాడు చూడండి, చదవండి. ఏ స్థితి? దీన స్థితిలో, అంటే ఏమీ లేకపోయినా ఉన్న స్థితి నాకు తెలుసు. సంపద అంటే బాగా డబ్బులు వచ్చినాయేమి నేనేమి విరగిపోను, అక్కడ కూడా నేను ఎలా వెళ్ళగలను నాకు తెలుసు. కొంతమందికి దీన స్థితి తెలియదు, సంపన్న స్థితి. కొంతమంది నడమంత్ర స్థితి అంటారు, తెలుసు కదా ఏమండి? నడమంత్ర స్థితి అంటే మధ్యలో డబ్బులు వచ్చినాయి అన్నమాట, ఆ మరీడ్ అవుతుంది అన్నమాట. మధ్యలో డబ్బులు వచ్చినాయి అనుకోండి వారు, అంటే నిజంగా డబ్బు కూడా చాలా సింపుల్గా ఉంటారు. డబ్బులు కూడా చాలా సింపుల్గా, మీకు ఒక మాట చెప్పండి, తప్పు కాదు. ఆ డబ్బులు కూడా చాలా సింపుల్గా ఉంటారు కొన్నిసార్లు. అదే కొంతమందికి ఏ స్థితిలో ఎలా ఉండడమో కొంతమందికి తెలియదు. కానీ ఏమంటే దేవుడు నాకు ఈ లేని స్థితిని ఇచ్చాడు, దాంట్లో ఉండగలను. దేవుడు దానికంటే మంచి స్థితి ఇచ్చి ఉండొచ్చు, కానీ దానిలో కూడా నేను ఉండగలను. అందుకే మీరు బైబిల్ గ్రంథం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట చెప్పింది. చూడండి, సామెతల గ్రంథం దేవుని బిడ్డలారా 30వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెబుతాడు. ఈ సంపన్న స్థితి, ఆ లేని స్థితికి ఉన్నటువంటి సమస్య ఏంటో ఇక్కడ సామెతల గ్రంథం చెప్తాడు. 30వ అధ్యాయము దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు అంటే ఎప్పుడు దేవుని అడిగి ఎప్పుడు రావాలి? బ్రతికొండగా దేవుడు ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలి. తర్వాత అంటాడు కదా, ఆశీర్వాదం కోసం ఆ తర్వాత ఏషా ఏం చేశాడట, కానీ అంటే పోయిన తర్వాత
చేశాడంటే ఏం లేదు, ప్రయోజనం లేదు. దేవా నేను 2 మనవలు చేసుకున్నా. ఏ మనవలు చేసుకున్నా చదవండి అమ్మా. నేను చనిపోకముందు వాటిని నాకు ఆమె నాకు కావాలయ్యా. వ్యర్థమైనటువంటి వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. చూడండి ఎందుకు ఈ మాట అడిగాడు భక్తుడు? చదవండి. ఎక్కువైన ఎడల ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై, నేను బాగా ఎక్కువైపోతే ఏం చేస్తాం? కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటే బాగా నేను 6 గంటల ముందు ఎప్పుడు తినేసాను అనుకోండి, మధ్యాహ్నం వచ్చి వద్దాం అనుకున్నాను, అప్పుడు తినేసాను అనుకోండి, ఫుల్గా తినేసాను. తినడం తప్పు కాదు, బాగా తినేసాను అనుకోండి, ఏమైపోతుంది? నాకు ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తాను? నిద్రపోతూ దేవుడి దగ్గరికి వెళ్దాం, లేకపోతే లేదు. ఎందుకంటే నా కడుపు నిండిపోయింది. కడుపు నిండిన తర్వాత ఎవరిని విడిచిపెట్టేస్తాం? మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. చాలా మంది కొన్నిసార్లు మీరు గమనించండి, బాగా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవాలయాన్ని కొంతమంది విడిచిపెట్టరు. కానీ కొన్ని పరిస్థితులు మెరుగైన తర్వాత బాధ్యతలు అన్ని పరిస్థితులు వాళ్ళకి పెరిగే కొద్దీ ఆర్థిక పరిస్థితులు మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందే వాళ్ళు ఎవరిని విడిచిపెట్టేస్తారు? దేవుణ్ణి విడిచిపెట్టారు. అందుకే అంటాడు ఈ ఐశ్వర్యం కూడా చాలా డేంజర్, అలాగే తక్కువగా ఉండడం కూడా నాకు డేంజర్. ఎందుకు డేంజర్ అంటే తక్కువైపోతే నీ దేవుడి వల్ల నీకేం కలిగింది, లేకపోతే నువ్వేం పొందుకున్నావు, ఒకవేళ దొంగిలించాను అనుకో, ఎవరన్నా అడిగాను అనుకో, నేను బలహీనం అయిపోతాను. కాబట్టి ఈ 2 విషయాల్లో నువ్వేం చేయాలి? సహాయం చేయాలి. చూడండి, క్రైస్తవ జీవితంలో సంపన్న స్థితి తెలియాలి, లేని స్థితి మనకి తెలియదు. కొంతమంది ఇది లేకపోతే నేను తినలేని వాళ్ళు ఉంటారు, ఇది లేకపోతే నేను పడుకోలేని వారు ఉంటారు, ఇది లేకపోతే మా అబ్బాయి ముట్టుకోడు అనేటువంటి పరిస్థితులు ఉంటారు. బైబిల్ మనకి ఎప్పుడు నేర్పుతుంది 2 స్థితులు మనం ఏం చేయాలట? నేర్చుకోవాలి. 2 స్థితులు ఏమన్నా మీకు మాట చెప్పమంటారు? మొన్న మంచి మంచి వాహనాలు కొనుక్కునే ఉండండి, మంచి వాహనాలు, చాలా విలువైన వాహనాలు దేవుడు పెట్టారు. కానీ ఒక సామాన్యమైన మున్సిపాలిటీ బండి అందరూ కూడా ఎక్కాల్సి వచ్చింది. అందరూ కూడా ఏసీ, కొంతమంది ఏంటో తెలుసా, ఏసీ లేకపోతే పనిచేయాలి. కొంతమందికి అంటే ఉంటే వేసుకుంటాం, లేకపోతే లేదు. ఉన్నదాన్ని తప్పట్లో మనం ఉంటే వేసుకుంటాం, లేకపోతే లేదు. దేవుని పెట్టారు అంటే లేకపోతే పలానా కంఫర్ట్ లేకపోతే నేను కూర్చోలేను, కంఫర్ట్ లేకపోతే నేను ఉండలేనటువంటి పరిస్థితులు దేవుని పెట్టారు. కానీ ఆహారం లేకుండా ఇంచుమించుగా కొన్ని దినాలు ఏమైపోయే వాళ్ళు బాధపడ్డారు. కానీ ఆ స్థితి కూడా మనకేం కావాలి? తెలుసుకుని ఉండాలి. తెలుసుకోవడం అంటే కావాలని తెచ్చుకోవసరలా, ఉన్న పరిస్థితులు బట్టి మనం ఏమవ్వాలి? అర్థం చేసుకుని దేవుణ్ణి మహిమపరిచే వారుగా ఉండాలి. అందుకే బైబిల్ ఏమి చదవనమ్మా, ఆ మాట చదువుకుంటే అక్కడి నుంచి మనకి వచ్చి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, దీన స్థితిలో ఉందని నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయను. అంటే ఇవన్నీ కూడా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు కొదువుగా ఉన్నదని పౌలు గారు మాట్లాడతలేదట. తన చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవునికి ఏం చెల్లించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నాకేదో తక్కువ అయిపోయింది కాబట్టి నేను ఈ మాటలు మాట్లాడతలేదన్నాడు. ఎక్కువగా ఉన్న స్థితిలో నుంచి తక్కువగా వచ్చినప్పుడు కూడా, తక్కువలోంచి భయంకరమైన చెరసాల్లో వెళ్ళి వచ్చినప్పుడు కూడా పౌలు శీలలు ఏం చేశారట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంటే బోండాలు అంటే సంఖ్యలతో ఉన్నప్పుడు అని రాయబడి, అంటే జ్వరం వచ్చినా, బలహీనత వచ్చినా, మనసు మీద నుంచి లేకపోయినా, కొన్నిసార్లు దేవుడు నడవలేకపోయినా దేవుడికి ఇవ్వాల్సిన కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి? మనం చెల్లించాలి. అది ఎందుకు చెల్లించాలి అంటే ఆ మంచం మీద ఉన్న ఇంకా మంచం మీద ఉంచింది ఎవరు?
దేవుడు. ఎవరిపై చాలా పెద్దవాళ్ళు మంచి కదిలిపోతే వారు కోల్పోయినప్పుడు బ్రతుకున్నప్పుడు ఉన్నారులే అన్న సంతోషం మనకు ఉంటుంది. వారు మంచం మీద ఉన్నా కూడా మనిషి ఏమై ఉన్నారు ఏదో ఉన్నారు అన్న సంతోషం ఉంటుంది. ఆ మంచం మీద నుంచి కూడా ఒకవేళ దూరం అయినప్పుడు మనకి ఏం కలిగింది? బాధ కలిగింది. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు మనల్ని ఏం చేయట్లేదు, నిర్మూలన చేయట్లేదు. దేవుడు బిడ్డ నిర్మూలన చేసినట్లయితే నీవు నేను ఈరోజు ఎలా ఉండేవాళ్ళం కాదు, సజీవంగా ఉండేవాళ్ళం కాదు. ఎందుకు దేవుడు నిర్మూలన చేయట్లేదంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. అంటే ఈ దినం వరకు కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తానని చెప్తున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తాడు. మీరు ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నా, నేను గొప్పవారని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరైనా జ్ఞాపకం చేయాలి? మట్టి వారమని, అంటే మీరు మట్టిలో కలిసిపోకూడదని, మీరు మట్టిలోకి వెళ్ళిపోకూడదని, మీరు మట్టిలో ఉండిపోకూడదని జ్ఞాపకం చేసుకున్నా. ఇప్పుడు మట్టిలోకి మీరు వెళ్ళలేదు కాబట్టి బ్రతుకున్న మీరు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దావీదు అంటాడు కదా, మన్ను నిన్ను స్తుతించలేదు, మన్ను నిన్ను గోతులోంచి నీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని అటువంటి మాట చెబుతాడు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని బైబిల్ చెబుతుందంటే శత్రువులు మనని తరుగుతున్నాం. రెండో మాట గురించి బైబిల్ ఏం చెబుతుంది అంటే సమస్తాన్ని మనము కోల్పోయినాం. పరిస్థితులు అనుకూలంగా లేక మనం ఏం పెడుతున్నా, మన డబ్బు అంతా ఖర్చు అయిపోతున్నా, మనం పెట్టిన పంట నష్టం వచ్చేసినా, మనం జాబు డబ్బులు కట్టి అది రాకపోయినా, పిల్లలు చదివించి ఇంకోటేదో కలగకపోయినా, పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా, డబ్బు ఏదైనా మనం తగ్గుతున్నా కూడా మనం ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకు ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? చెరసాలలో ఉండి కూడా ఆ కృతజ్ఞతాస్తుతులు ఏం చేశారు? దేవునికి చెల్లించారు. కొన్నిసార్లు మనం దేవుడి ఆలయంలో ఉండి కూడా మనం ఏం చెల్లించలేం? కృతజ్ఞతాస్తుతులు. ఆరోగ్యాలన్నీ చెల్లించలేం, అన్ని పరిస్థితులు బాగుండి మనం చెల్లించలేం, పరిస్థితులన్నీ దీవెనకరంగా ఉండి మనం చెల్లించలేం. దేవుని బిడ్డ బైబిల్ చెబుతుంది ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తల వంచుకుందాం దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డలారా తల వంచుకుందాం. నా ప్రియమైన సహోదరుడా, నీవు ఇంకా నిర్మూలన కాకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉంచాడంటే ఒక ఉద్దేశంతో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీలో ఇంకా ఆశ పుడుతుందంటే, బ్రతుకుతానని ఆశ పుడుతుందంటే, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని ఆశ పుడుతుంటే, దేవుడు ఇంకా నన్ను విడిచిపెట్టడు అని ఆశ పుడతా ఉంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించు. శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ అంటే తగాదాలు వస్తే విడిచిపెట్టే ప్రేమ, లేదా కోపం వస్తే నేను విడిచిపెట్టే ప్రేమ, నీ దగ్గర డబ్బు లేకపోతే విడిచిపెట్టే ప్రేమ, లేదా నీ దగ్గర సమస్తము కోల్పోతే విడిచిపెట్టే ప్రేమ కాదంట దేవుడి. శాశ్వతమైన అపారమైనటువంటి ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని దేవునికి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని విడిచిపెట్టేసినట్లయితే మనం నిర్మూలం అయిపోయేవాళ్ళం అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుడు మన జ్ఞాపకం చేసుకునే రీతిని బట్టి, ఆయన ప్రేమ అపారమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి రీతిని బట్టి ప్రభువానికి స్తోత్రాలు అని దేవుడు తెలియజేయండి. ప్రియమైన సహోదరుడు, శత్రువులు నిన్ను తరుగుతున్నప్పుడు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? శత్రువులు నీ మీద నిందలు వేసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? శత్రువులు నిన్ను బాధిస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? శత్రువులు నిన్ను విమర్శిస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? దావీదు అరణ్యంలో పారిపోతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ జీవితంలో శ్రమలు బట్టు, పరిస్థితులు బట్టు, నిన్ను తరుగుతున్న ఇబ్బందులు బట్టు నువ్వు పరిగెత్తుతున్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సమస్తము కోల్పోయినా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకు. దేవుడు ఏదైనా తీసుకున్నాడు అనిపిస్తే, నీలో ఏదైనా నష్టం కలిగి ఉంటే, నువ్వు ఆర్థికంగా ఇబ్బంది అయి ఉంటే, నీ వస్తువు, నీ వాహనము, నీ పరిస్థితిలో నీకున్న ఏదైనా కోల్పోయి ఉంటే, ఆ కోల్పోయిన దాన్ని బట్టి కూడా దేవుని స్తుతి. ప్రభు ఆయన కోల్పోయారు, ఆయన నీ నామానికి స్తోత్రాలు, నీ నామానికి వందనాలు, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు.
నీ జీవితంలో గతించిన నెలలో నష్టం వచ్చిందా, ఎక్కడన్నా ఇబ్బంది ఆర్థికంగా దెబ్బతిన్నావా, ఎక్కడైనా నష్టం కలిగిందా, ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని బైబిల్ సెలవిస్తుంది. మూడో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మూడో ముఖ్యమైన విషయం దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా, నీకు బిడ్డలకి ఇంకా వివాహం కాలేకపోయినా దేవుని కృతజ్ఞతాస్తుతులు, ఉద్యోగాలు సంపాదించలేకపోయినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీకు ఆరోగ్యము ఇంకా రాకపోయినా నయం కాకపోయినా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఒకవేళ నీ జీవితంలో అనుకున్నది ఏది, నువ్వు అనుకున్న లాభం ఏది రాకపోయినా, నువ్వు అనుకున్నది ఏది జరగకపోయినా, నీ పరిస్థితులు, నీ అప్పు తీరకపోయినా, దేవుని బిడ్డ నీ అప్పు తీరకపోయినా, నువ్వు అనుకున్నవి జరగకపోయినా, వాటితో సంబంధం లేదు, వాటితో సంబంధం లేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభువా నీ స్తోత్ర, నీకు స్తోత్ర, నీకు స్తోత్ర. నువ్వు చెల్లించు, దేవుడు నీకు ఇస్తాడు, నీకు ఇస్తాడని తెలుసు. నాలుగోది ఏంటో తెలుసా? చెరసాలలో ఉన్న దేవుని స్తుతించుకున్నాను తెలుసు. ఉన్నత స్థితి తెలుసు, కష్టస్థితి తెలుసు, లేని తెలుసు, ఇది తెలుసు అనే మాటలు అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలంలో దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని సజీవుల నుంచి మనం నిర్మూలన కాకుండా డబ్బు సంపాదించవచ్చు, ఉద్యోగాలు లేకపోవచ్చు, అప్పులతో మనం ఉండొచ్చు, కొన్ని పరిస్థితుల్లో అనారోగ్యాలతో మనం ఉండొచ్చు, ఇంకా మెడిసిన్స్ వాడే సందర్భాలు ఉండొచ్చు, ఇంకా మనం ఎవరికైనా కట్టాల్సినటువంటి సందర్భాలు అయినప్పటికీ నిన్ను నన్ను నిర్మూలించుకున్నాను, నిన్ను నన్ను నిర్మూలించుకున్నాను. నీ వ్యాధిని బట్టు, నీ బాధను బట్టు మనకేదో నష్టం కలగకుండా, మన పరిస్థితులు ఇబ్బంది కలగకుండా, ప్రాణాపాయ స్థితులకు మనం వెళ్ళిపోకూడదు, ఇబ్బందులకు వెళ్ళిపోకూడదు, ఇరుకులకు వెళ్ళిపోకుండా, ఇంకా మన ప్రాణమును నిలబెట్టిన దేవుడు ప్రభానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభానికి వందనాలు, నన్ను సజీవించినందుకు నీకు వందనాలు. ఇన్ని బాధలున్నా, ఇన్ని అనారోగ్యాలున్నా, నేను ఇబ్బందులున్నా నన్ను నేను ఉండడానికి కారణం నువ్వే ప్రభా. అపారమైన ప్రాంతం నన్ను ప్రేమించావు. నేను ఇంకా బ్రతుకున్నానంటే నీ కృప ప్రభా, ఇంకా సజీవున్నానంటే నీ కృప, ఇంకా నన్ను జ్ఞాపకం చేస్తున్నానంటే నీ కృప ప్రభా అని ప్రతి ఒక్కరు దేవుని కృతజ్ఞతాస్తుతి. మహోన్నతానికి స్తోత్రం, మహాగరుడానికి వందనాలు, అత్యున్నత సింహాసనాసీనుడానికి స్తోత్రాలు, సర్వాధికారి నీకు వందనాలు. ఈ రాత్రి కాల్సిన ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి నేను సెప్టెంబర్ మాసం అంతా కాచి అపారమైన ప్రేమతో నీవు నిర్మూలన కాకుండా మమ్మల్ని సజీవులు గురించి అక్టోబర్ 1వ తారీఖు మమ్మల్ని తీసుకొచ్చాను. తీసుకోవద్దు ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు అయ్యా కృతజ్ఞత మేము ఎలా కలిగి ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఉండాలి, సమస్తాన్ని కోల్పోయినప్పుడు, శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు ప్రభా, నేను అనుకూల పరిస్థితులు లేనప్పుడు మేము స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలని చెప్పాను. మా జీవితంలో కేవలం ఉన్నప్పుడు, మేలు కలిగినప్పుడు, బాగున్నప్పుడు కాకుండా కష్ట సమయంలో కూడా మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయం. ఎంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ నిర్మూలపరచుకున్నామని బలపరిచినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ వాక్యాన్ని విని నన్ను నిర్మూలించుకున్నా, నన్ను మంటిలోనికి వెళ్ళిపోకుండా నన్ను జ్ఞాపకం చేస్తున్నా, నా బిడ్డని, నా భర్తని నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు అని ఎవరైతే కృతజ్ఞతలు చేస్తున్నారు వారిని మేము చేస్తాను. కృతజ్ఞతలు మీరు స్వీకరించిన మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసిన బిడ్డని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన బిడ్డలకి చేతులు అప్పగించుకుంటూ యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ నామమున అల్పాహారం కోసం ప్రార్థన చేసుకున్నాం, తల మార్చుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, జీవన దేవానికి స్తోత్రాలు, నిఘనమైన నామాన్ని బట్టి వందనాలు. నేను ఈ కృతజ్ఞత కూడికి నిన్నంతనే సహోదరుడు కరుణ వరప్రసాద్ గారి పేరు మీద, వారి జ్ఞాపకార్థం మీద, నేను వారి జ్ఞాపకార్థం కూడి సందర్భంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేసిన రాజామణి గారి కుటుంబ సభ్యులు, విజయ్ గారు, సోని గారి కుటుంబం, రాజామణి గారు, కరుణ వరప్రసాద్ గారికి భార్య, వారి బిడ్డలు ఎవరైతే వారి చేతులు కష్టార్జిత నుంచి అల్పాహారాన్ని పంపించారో ఆ కుటుంబాన్ని ఇంత జ్ఞాపకం చేసి విడిచిపెట్టిన కుటుంబాన్ని తోడుకున్నది ఇంకా బలపరుస్తారు, వారి కుటుంబ అవసరాలను తీరుస్తారు. నేను మేమందరం కూడా కరుణ వరప్రసాద్ గారు లేని లోటు మీరు తీర్చి మీ నామాన్ని మహిమపరచుని వారిని బలపరుస్తారు. అల్పాహారాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ దాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ పెట్టబడి మాకు ఏర్పాటు చేసుకుంటూ దాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాము నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయవలసినటువంటి అంశాలు కొంతమంది ఇచ్చారు. ఇంకెవరన్నా ప్రార్థన అవసరం ఉంటే దయచేసి తెలియచేయండి.
చేస్తున్నాం. ప్రార్థన అంశాలు ఇంకెవరైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. తర్వాత అమ్మా ఏమేమి? మీరు మీ అందరికీ మాకు చెప్పారు, మీకు ఐడియా ఉన్నప్పుడు కొంతమందికి మనం ముఖ్యంగా తెలుగు ఆంధ్రప్రదేశ్లో